జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు 24 మార్చి 2024 నుండి 30 మార్చి 2024 వరకు మేషరాశి ఫలాలు. చంద్రునికి సంబంధించి 12వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారం మీపై అదనపు పనిభారం మీ ఆరోగ్యానికి భంగం కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీకోసం మీ బిజీ లైఫ్ నుండి కొంత సమయం కేటాయించండి. మీ శరీరానికి కొంత విశ్రాంతి ఇవ్వండి. చంద్రుని రాశికి సంబంధించి 11వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ వారం మీరు ఆర్థిక జీవితంలో అదృష్టాన్ని పొందుతారు. అయితే మీరు ఈ సమయంలో ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే మొదట వాస్తవాలను అంచనా వేయండి మరియు ఆ తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టండి. లేదంటే మీ డబ్బు నిలిచిపోవచ్చు. మీ కొత్త ప్రాజెక్టును ప్రారంభించడానికి ఆమె తల్లిదండ్రులను విశ్వాసంలోనికి తీసుకోవడానికి ఈ వారం సరైన సమయం. దీనికోసం మీరు మీ ప్లాన్ గురించి మీ తల్లిదండ్రులకు చెప్పాలి మరియు ప్రారంభంలో వారి అభిప్రాయాలను తీసుకోవాలి. ఈ వారం మీలో చాలామందికి మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాల్సిన సూచిస్తుంది. ఎందుకంటే ఈ వారం మీకు విలాసాలు పెరిగే అవకాశం ఉంది. దీని కారణంగా మీరు మీ కెరీర్ పట్ల కొంత అజాగ్రత్తగా కనిపిస్తారు. విద్యార్థులకి చదువు ఎంత అవసరమో ఆరోగ్యవంతమైన శరీరానికి నిద్ర కూడా అంతే అవసరం. కానీ అవసరానికి మించి నిద్రపోవడం ఈ వారం చాలామంది విద్యార్థుల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కాబట్టి మొదటి నుండి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. పరిహారం: మంగళవారం పేదలకు బార్లీ దానం చేయండి. ఈ వారం రాశి ఫలాలు 24 మార్చి 2024 నుండి 30 మార్చి 2024 వరకు వృషభ రాశి ఫలాలు. చంద్రరాశికి సంబంధించి శని 10వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు చాలా వరకు ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన మధ్య సరైన సమతుల్యతను కాపాడుకోవడంలో విజయం సాధిస్తారు. అలాగే మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడగలుగుతారు. చంద్రునికి సంబంధించి 5వ ఇంట్లో కేతు ఉండటం వల్ల ఈ వారం దగ్గరి బంధువులను సందర్శించడం మీ ఆర్థిక పరిస్థితిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే వారు మీ నుండి కొంత ఆర్థిక సహాయాన్ని ఆశించే అవకాశం ఉంది. అకస్మాత్తుగా ఈ వారం ఇంటికి అతిథులు వస్తారు. ఇది కుటుంబ వాతావరణంలో శాంతిని కలిగిస్తుంది. ఈ సమయంలో మీరు ఇంట్లో రుచికరమైన ఆహారాన్ని తినే అవకాశాన్ని పొందుతారు. సాయంత్రం ఎక్కువ సమయం అతిథులతో గడుపుతారు. ఈ వారం అనేక శుభగ్రహాల ప్రభావం కారణంగా మీ సంకల్ప శక్తి బలంగా మారుతుంది. దీని సహాయంతో మీరు మీ వృత్తి జీవితంలో కొత్త విజయాన్ని పొందగలుగుతారు. ఈ సమయంలో మీరు చాలా మంచి అవకాశాలను పొందబోతున్నారు. ఈ వారంలో మీరు మీ చదువులను మెరుగుపరుచుకోవడానికి అనేక అవకాశాలను పొందుతారు. కానీ ఈ రాశి చక్రంలోని విద్యార్థులు తమ విద్యకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే అన్ని అవకాశాలను ఉపయోగించుకోవడంలో పూర్తిగా విఫలమవుతారు. అటువంటి పరిస్థితుల్లో మీరు దీనిపై పని చేయాల్సి ఉంటుంది. లేకపోతే భవిష్యత్తులో మీరు దీని భారాన్ని భరించవలసి ఉంటుంది. పరిహారం: గురువారం నాడు బృహస్పతి కోసం యాగ హవనం చేయండి. ఈ వారం రాశి ఫలాలు 24 మార్చి 2024 నుండి 30 మార్చి 2024 వరకు. చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం ఆరోగ్యం పరంగా చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యం పట్ల మీ అంకితభావం అనేక వ్యాధుల నుండి బయటపడడానికి ప్రభావితంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో యోగా మరియు వ్యాయామాలు తక్కువగా ఉండనివ్వండి మరియు వీలైనంత వరకు ఆకుకూరలను తినండి. మీరు చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే మీరు ఈ వారం దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మరియు మీ ఆదాయాన్ని పెంచుకోవటానికి మార్గాలను కనుగొనడానికి ప్రయత్నించండి. మీ స్నేహితులు, పెద్దలు మొదలైన వారి నుండి సలహాలను తీసుకున్న తర్వాత మీరు నిర్ణయం తీసుకోవచ్చు. ఇంట్లో కొన్ని మార్పుల కారణంగా ఈ వారం వ్యక్తులతో మీకు విభేదాలు రావచ్చు. ఇది మీ గౌరవం క్షీణిస్తుంది. అలాగే మీరు కుటుంబం యొక్క ఉదాసీనతను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇప్పటికే విదేశీ కంపెనీలో పనిచేస్తున్న వారికి ఈ వారం పెద్ద ప్రమోషన్ లేదా లాభం వచ్చే అవకాశం ఉంది. దీని కారణంగా కార్యాలయంలోని మీ ఉన్నతాధికారులు మీ పనిని అభినందిస్తారు మరియు ఈలోగా మీ సహోద్యోగులు మీకు పూర్తి చేయడాన్ని చూస్తారు. ఈ సమయంలో మీరు మీ చదువులపై దృష్టి పెట్టడంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు. అందువల్ల మీరు మీ ఏకాగ్రతను పెంచుకోవడానికి ధ్యానం మరియు యోగాను ఆశ్రయించమని సలహా ఇస్తుంది.
మరియు పరిస్థితులు వ్యతిరేక దిశలో వెళితే ఆ సమయంలో వీలైనంత ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే ప్రశాంతమైన మనస్సుతో మీరు ప్రతి సమస్యకు పరిష్కారాలను కనుగొనగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. పరిహారం: ఓం నమో భగవతే వాసుదేవాయ అని ప్రతిరోజు 23 సార్లు జపించండి. ఈ వారం రాశిఫలాలు 24 మార్చి 2024 నుండి 30 మార్చి 2024 వరకు. కర్కాటక రాశి ఫలాలు. చంద్రునికి సంబంధించి 8వ ఇంట్లో శని స్థాపన కావడం వల్ల గత వారంలో అజీర్ణం, కీళ్ల నొప్పులు, తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యేవారు ఈ వారం ఆరోగ్యవంతమైన జీవితం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు. దాన్ని మెరుగుపరచడానికి ప్రతి ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నాలను చూసి మీ చుట్టూ ఉన్నవారు మీతో ఉంటారు. అలాగే వారు కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 10వ ఇంట్లో ఉండడం వల్ల వారం ప్రారంభంలో మీరు అనేక వనరుల నుండి డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీరు మీ బంధువులకు ఆర్థిక సహాయం చేయవచ్చు, కానీ సకాలంలో తిరిగి చెల్లించిన వారికి రుణాలు ఇవ్వవద్దని సలహా ఇస్తుంది. మీ తోబుట్టువుల ఆరోగ్యం ఈ సమయంలో బలహీనంగా ఉన్నప్పటికీ ఈ వారం మీరు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. మీరు మీ డబ్బులో కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది, కానీ ఈ సమయంలో మీరు మీ కుటుంబ బాధ్యతలన్నింటినీ జాగ్రత్తగా చూసుకుంటారు. ఇది మీకు ఇంట్లో గౌరవాన్ని ఇస్తుంది. ఈ వారం మీరు కెరీర్లో వృద్ధిని సాధించడానికి చాలా ఆర్థిక పెట్టుబడి అవసరమయ్యే ఏదైనా కార్యాచరణ లేదా ప్రణాళికలో స్వచ్ఛందంగా పాల్గొనవచ్చు. అటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించిన ఏదైనా చర్య తీసుకునే ముందు మీరు దాని గురించి సరిగ్గా ఆలోచించాలి. అవసరమైతే మీరు మీ పెద్దల సహాయం కూడా తీసుకోవచ్చు. మీరు నిరుద్యోగులైతే ఈ వారం మీరు ఉద్యోగం పొందడానికి చాలా మంచి అవకాశాలను పొందుతారు మరియు వారం మధ్యలో మీరు పోటీ పరీక్షల్లో అద్భుతమైన విజయాన్ని పొందవచ్చు. అయితే దీనికోసం మీరు మీ స్నేహితుల సర్కిల్ను మెరుగుపరచాలి మరియు వారి విద్య గురించి కూడా తీవ్రంగా ఆలోచించే వ్యక్తులతో సంభాషించాలి. లేకపోతే మీ మనసు తేలికగా సంచరించవద్దు. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం మండాయ నమః అని జపించండి. ఈ వారం రాశిఫలాలు 24 మార్చి 2024 నుండి 30 మార్చి 2024 వరకు. సింహరాశి ఫలాలు. ఈ రాశి వారికి ఈ వారంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురుకావు. అలాగే శారీరక, మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఉండేందుకు తాజా పండ్లు, పచ్చి కూరగాయలు తినాలని సూచిస్తుంది. చంద్రునికి సంబంధించి 8వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారం మీరు ఆకస్మికంగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు, కానీ ఇది చాలా కాలం పాటు కొనసాగదు. అందువల్ల చట్టవిరుద్ధ కార్యకలాపాలతో సంబంధం ఉన్న స్థానికులు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచించాలి, లేకుంటే ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం కొంతమంది స్థానికులు తమ ఇంటిని శుభ్రపరిచేటప్పుడు కోల్పోయిన చాలా విలువైన వస్తువును పొందవచ్చు. చుట్టూ ఆనందం యొక్క భావన ఉంటుంది మరియు మీ కుటుంబ సభ్యులతో గడపడానికి మీకు సమయం లభిస్తుంది. ఈ సమయంలో మీరు మీ చిన్న సభ్యులకు వారి చదువులో సహాయం చేస్తారు మరియు మీ తల్లిదండ్రులు కూడా మీ గురించి గర్వపడతారు మరియు ఇది మానసిక ఒత్తిడి నుండి కొంత ఉపశమనం పొందడంలో మీకు సహాయపడుతుంది. చంద్రరాశికి సంబంధించి 7వ ఇంట్లో శని ఉండడం వల్ల మీ సహోద్యోగులు మిమ్మల్ని మోసం చేస్తారనే భయం ఉంది. ఇది మీ కెరీర్లో విరామం కలిగిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు మొదటి నుండి అబద్ధాలు మరియు మోసగాల సహవాసానికి దూరంగా ఉండాలని సలహా ఇస్తుంది. ఈ వారం విద్యార్థులకు సగటు ఫలితాలను ఇస్తుందని నిరూపించినప్పటికీ మంచి సమయాన్ని కలిగి ఉండడానికి కొన్ని సంయోగాలు ఉన్నాయి. ప్రత్యేకించి మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెడికల్ సైన్స్, ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డెకరేషన్ మొదలైన సబ్జెక్టులను చదువుతున్నట్లయితే మీరు అదే రంగాలలో పురోగతి సాధించడానికి అనేక అవకాశాలను పొందుతారు. పరిహారం: ఓం భాస్కరాయ నమః అని ప్రతిరోజు 41 సార్లు జపించండి. ఈ వారం రాశిఫలాలు 24 మార్చి 2024 నుండి 30 మార్చి 2024 వరకు. కన్యా రాశి ఫలాలు. ఈ వారం మీ శరీరంలో బుధగ్రహం పెరుగుతుంది. దీనివల్ల మీకు తలనొప్పి వస్తుంది మరియు ఇంటి పిల్లలపై అనవసరంగా కోపం వచ్చేలా చూస్తారు. అటువంటి పరిస్థితుల్లో మీ స్వభావంలో సానుకూలతను తీసుకురండి, లేకుంటే పిల్లలతో మీ సంబంధం ప్రభావితం కావచ్చు. మీరు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నట్లయితే ఈ వారం ముఖ్యమైనది మరియు మంచిది, ఎందుకంటే ఈ సమయంలో మీరు బహుశా ప్రభుత్వం నుండి ప్రయోజనాలు మరియు రివార్డులను పొందుతారు. ఇది మీకు మంచి స్థాయి లాభాన్ని ఇస్తుంది. మీరు ఈ వారం మీ నిర్ణయాలను ఇంటి వ్యక్తులపై రుద్దాలని ప్రయత్నిస్తే మీరు అలా చేయడం ద్వారా మీ ప్రయోజనాలకు మాత్రమే హాని కలిగిస్తారు. అందువల్ల ప్రతి సందర్భంలోనూ ఓపికగా పనిచేస్తూ
పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి. చంద్రరాశికి సంబంధించి శని 6వ ఇంట్లో ఉంచడం వల్ల ఈ వారంలో మీ కెరీర్లో అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు అన్ని అడ్డంకులను నిర్మూలించగలరు మరియు విజయ మార్గంపై దృష్టి పెట్టగలరు. అలాగే మీ విజయాన్ని చూసిన తర్వాత మీ శత్రువులు మీ స్నేహితులు అవుతారు మరియు తద్వారా మీరు ఇతరుల నుండి అపారమైన ప్రశంసలను పొందుతారు. మీ క్లాస్మేట్స్ లేదా టీచర్లలో ఒకరితో మీరు గొడవలు ఉంటే ఈ వారం మీరు వారితో మీ సంబంధాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు. ఇది విద్యలో సానుకూల ఫలితాలను పొందడంతో పాటు మీ మానసిక సామర్థ్యాన్ని పెంపొందించడంలో మీకు సహాయపడుతుంది. పరిహారం: బుధగ్రహం కోసం యాగ హవనాన్ని బుధవారం నిర్వహించండి. ఈ వారం రాశి ఫలాలు 24 మార్చి 2024 నుండి 30 మార్చి 2024 వరకు తులారాశి ఫలాలు. అతిగా తినడం పట్ల మీ అభిరుచిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఆరోగ్య సంబంధిత సమస్యలను కలిగిస్తుంటే అలాగే మిమ్మల్ని మీరు ఫిట్గా మరియు దృఢంగా ఉంచుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు. ఈ వారం రెండవ భాగంలో మీరు కొంత పెద్ద ఆర్థిక లాభం పొందుతారు. దీని కారణంగా మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. కొత్త వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా ఇంటి సభ్యులు కూడా మీతో చాలా సంతోషంగా కనిపిస్తారు. ఈ వారం మీ కుటుంబ సభ్యులను గుడ్డిగా విశ్వసించడం మరియు మీ రహస్యాన్ని వారికి తెలియజేయడం మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎంత అవసరమో చెప్పండి, లేదంటే మీ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది. చంద్రరాశికి సంబంధించి 5వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం కార్యాలయంలో మీ కోరికల ప్రకారం మీరు కొన్ని సానుకూల మార్పులను గమనించవచ్చు. మీ ప్రణాళికలు మరియు వ్యూహాల కారణంగా మీరు ఇతరుల నుండి ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇతరులపై ప్రత్యేకమైన ముద్ర వేయడానికి మీకు సహాయం చేస్తుంది మరియు ప్రతి ఒక్కరూ స్ఫూర్తిని పొందేందుకు ఇష్టపడతారు. ఈ వారం చాలామంది విద్యార్థులు తమ వృత్తికి సంబంధించి కుటుంబం మరియు బంధువుల నుండి అదనపు ఒత్తిడికి లోనవుతారు. దీంతో చదువుపై పెద్దగా దృష్టి సారించలేకపోతారు. అటువంటి పరిస్థితుల్లో మీరు మీ కెరీర్ను ఎంచుకోవాలనుకుంటే మీరు ఎలాంటి ఒత్తిడికి లోనవుతూ ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని మీరే అర్థం చేసుకోండి మరియు అవసరమైతే మీ కుటుంబ సభ్యులతో కూర్చుని వారితో చర్చించండి. పరిహారం: ఓం భార్గవాయ నమః అని ప్రతిరోజు 24 సార్లు జపించండి. ఈ వారం రాశి ఫలాలు 24 మార్చి 2024 నుండి 30 మార్చి 2024 వరకు. ఈ వారం మీరు చాలా వరకు ఆరోగ్యంగా ఉంటారు, ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన మధ్య సరైన సమతుల్యతను కాపాడుకోవడంలో విజయం సాధిస్తారు. అలాగే మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 6వ ఇంట్లో ఉండడం వల్ల మీరు చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే ఈ వారం దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు మరియు కనుగొనడానికి ప్రయత్నించండి. మీ ఆదాయాలను పెంచుకోవడానికి మార్గాలు మీ స్నేహితులు, పెద్దలు మొదలైన వారి సూచనలను తీసుకున్న తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఈ వారం మీ కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి, ఇది మీకు మానసిక ఒత్తిడిని ఇస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితుల గురించి నిరంతరం ఆలోచించడం మరియు వాటిని ఎదురు చూడటం కాకుండా వాటి కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి. ఈ రాశి చక్రం యొక్క స్థానికులు తమ తోబుట్టువులతో ఇంట్లో ఈ వారం పని నుండి విరామం పొందవచ్చు మరియు సినిమా లేదా మ్యాచ్ చూడాలనే కోరిక ప్రబలంగా ఉంటుంది. ఇలా చేయడం ద్వారా మీరు ఇంటి వ్యక్తుల మధ్య ప్రేమ మరియు సామరస్యాన్ని పెంచుకోగలుగుతారు. అయితే ఇది కార్యాలయంలో మీ ఇమేజ్ను ప్రభావితం చేస్తుంది. వృత్తిపరమైన విద్యను పొందాలనుకునే విద్యార్థులకు సమయం సగటు కంటే సానుకూలంగా ఉంటుంది. దీనితో పాటు వారు విద్యలో మంచి పనితీరు కనబరచడానికి అనేక అవకాశాలను కూడా పొందుతారు మరియు అందువల్ల మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పరిహారం: ప్రతిరోజు 27 సార్లు ఓం భౌమాయ నమః అని జపించండి. ఈ వారం రాశి ఫలాలు 24 మార్చి 2024 నుండి 30 మార్చి 2024 వరకు. ధనుస్సు రాశి ఫలాలు. ఈ రాశికి సంబంధించి ఈ వారం చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తప్ప పెద్ద రోగాలు వచ్చే అవకాశం తక్కువ. అయితే మీరు పడిపోయినట్లయితే ఇంటి చికిత్సపై ఆధారపడకండి. ఏదైనా సీజనల్ వ్యాధి వచ్చినప్పుడు వైద్యుల సలహా లేకుండా మందులు తీసుకోవద్దని సూచిస్తుంది. ఈ వారం మీరు పెట్టుబడి నుండి ఆశించినంత లాభాన్ని పొందలేరు, కానీ అది మిమ్మల్ని చాలా వరకు సంతృప్తిపరుస్తుంది మరియు మీరు మీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనే నిర్ణయం తీసుకుంటారు. చంద్రరాశికి సంబంధించి శని 3వ ఇంట్లో ఉండడం వల్ల
బృహస్పతి 5వ ఇంట్లో ఉండడం వల్ల, అలాగే మీరు తగిన ప్రణాళికలతో పనిచేస్తే మీరు మీ లాభాలను రెట్టింపు చేయవచ్చు. కుటుంబ పెద్దలతో మీకు మరియు ప్రియమైన వారి మధ్య అపార్థాలు కలిగించే వివాదాస్పద విషయాలపై వాదించకండి. అందువల్ల వాటిని పరిష్కరించే బదులు వాటి నుండి దూరంగా ఉండటం మీ ఆసక్తిని కలిగిస్తుంది. ఈ వారం మీరు మీ కార్యాలయంలో మీ గత పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీరు మీ సీనియర్లచే ప్రశంసించబడమే కాకుండా ఇతరులకు కూడా ఆదర్శంగా ఉంటారు. ఈ వారం విద్యారంగంలో ఈ రాశికి చెందిన విద్యార్థులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న పరీక్షలలో మెరుగైన ఫలితాలను పొందుతారు. ఎందుకంటే ప్రారంభంలో చాలామంది విద్యార్థులు చదువుపై ఏకాగ్రతతో ఉంటారు మరియు దానివల్ల వారు విజయం సాధిస్తారు. పరిహారం: ఓం బృహస్పతాయ నమః అని ప్రతిరోజు 21 సార్లు జపించండి. ఈ వారం రాశి ఫలాలు 24 మార్చి 2024 నుండి 30 మార్చి 2024 వరకు. మకర రాశి ఫలాలు. మీరు ప్రతిరోజు చేసేదానికంటే ఈ వారం మీరు తక్కువ శక్తిని అనుభవిస్తారు. అటువంటి పరిస్థితుల్లో మీరు అధిక పనికి గురి కాకుండా జాగ్రత్త వహించాలి మరియు మీ పని నుండి మీకు సమయం దొరికినప్పుడల్లా కొంత విశ్రాంతి తీసుకోండి. ఇది మీకు లోపల నుండి తాజాదనాన్ని కూడా ఇస్తుంది. ఈ వారం మీరు అర్థం చేసుకోవాలి, మీ చేతిలో డబ్బు ఉన్నంతకాలం మీ ఖర్చులు వీలైనంత వేగంగా పెరుగుతూనే ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మీరు అన్ని ఫైనాన్సులను ముగించే ముందు మీరు మీ అదనపు డబ్బును ఆదా చేసుకోవాలి మరియు దాన్ని ఉపసంహరించుకోవడం మీకు అంత సులభం కాదు. దీనికోసం మీరు ఆ డబ్బును మీ తల్లిదండ్రులకు ఇవ్వవచ్చు. దీనితో మీరు భవిష్యత్తులో మీ వద్దకు వచ్చే అనేక ఆర్థిక సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలరు. చంద్రరాశికి సంబంధించి 3వ ఇంట్లో రాహు ఉండటం వల్ల మీరు పార్టీ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే మీ సన్నిహితులను పిలవండి, ఎందుకంటే మీ ఉత్సాహాన్ని పెంచేవారు చాలామంది ఉంటారు. ఈ వారం కూడా ప్రత్యేకంగా ఏమీ చేయకుండా మీరు మీ కుటుంబ సభ్యుల దృష్టిని కూడా సులభంగా ఆకర్షించగలుగుతారు. ఈ వారం మీరు కార్యాలయంలో మీ కుటుంబ సభ్యులు మరియు సీనియర్ల మధ్య మంచి సంబంధాలను కొనసాగించడంలో విజయం సాధిస్తారు. దీని కారణంగా మీ కార్యాలయంలో మీ పురోగతికి మీ కుటుంబ మద్దతు కారణమని మీరు గ్రహిస్తారు. అందువల్ల మీ అనుభవాలను వారితో పంచుకోవాలని మరియు కృతజ్ఞతతో ఉండాలని మీకు సలహా ఇవ్వబడింది. ఈ వారం ఇంటికి దూరంగా నివసించే వారికి వారి కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో మీరు మానసికంగా దృఢంగా ఉంటారు మరియు ఇంటి ఆహారాన్ని ఆస్వాదిస్తూ కూడా కనిపిస్తారు. అటువంటి ప్రతి పరిస్థితిలో మిమ్మల్ని మీరు దృఢంగా ఉంచుకోండి మరియు మీరు మీ కుటుంబ సభ్యులతో పాటు విజయం కోసం చాలా కష్టపడుతున్నారని మర్చిపోకండి. పరిహారం: శనివారం వికలాంగులకు పెరుగు అన్నం దానం చేయండి. ఈ వారం రాశి ఫలాలు 24 మార్చి 2024 నుండి 30 మార్చి 2024 వరకు. కుంభరాశి ఫలాలు. చంద్రరాశికి సంబంధించి శని మొదటి ఇంట్లో ఉన్నందున ఈ రాశికి చెందిన వృద్ధులు ఈ వారం మొత్తం వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీనికోసం ఉదయం మరియు సాయంత్రం పార్కుకు వెళ్ళి సుమారు 30 నిమిషాలు నడవండి మరియు వీలైనంత వరకు మురికి ప్రదేశాలను సందర్శించకుండా ఉండండి. ఈ వారం ఈ రాశికి చెందిన కొన్ని స్థానికుల ఇళ్లలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వారు దానికోసం చాలా డబ్బు ఖర్చు చేయవచ్చు. మీ పొదుపు బాగా ఉన్నందున మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోరు. ఈ వారం మీరు కుటుంబ సభ్యులతో సమయం గడపవచ్చు. ఈ సమయంలో ఇంటి పిల్లలు చదువు కంటే క్రీడల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని మీకు తెలుస్తుంది. దీని కారణంగా మీరు నిరాశ చెందుతారు మరియు మీరు వారి కోసం కొన్ని కఠినమైన నియమాలను రూపొందించవచ్చు. అందుకే ఈ దిశలో సరైన నిర్ణయం తీసుకోండి. ఈ వారంలో సాధించిన లాభాలను ఏకీకృతం చేయడం ద్వారా మరియు కొత్త ధనాన్ని ప్రారంభించడం ద్వారా మీరు రాబోయే కాలానికి బలమైన పునాది మరియు వ్యూహాన్ని సిద్ధం చేయడం ద్వారా సరైన నిర్ణయాలు తీసుకోవడం కనిపిస్తుంది. దీనికోసం మీరు మీ ఉన్నతాధికారులు మరియు నిపుణుల సహాయం తీసుకోవచ్చు. విద్యాజాతకం ప్రకారం ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ వారం విద్యారంగంలో అనేక అవకాశాలను కోల్పోవలసి రావచ్చు. మీ స్వభావంలో దూకుడు పెరగడంతో చిరాకు అనివార్యం. అటువంటి పరిస్థితుల్లో మీ భావోద్వేగాలను అధిగమించడం ఒక పని మరియు మీరు అతిగా ఆలోచించకుండా ఉండాలి. పరిహారం: శనిగ్రహం కోసం శనివారం యాగం హవనం చేయండి. ఈ వారం రాశి ఫలాలు 24 మార్చి 2024 నుండి 30 మార్చి 2024 వరకు. మీనరాశి ఫలాలు. ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో మెరుగుదలని చూస్తారు. ఇది మానసిక ఒత్తిడి నుండి ఉపశమనానికి సంకేతాన్ని తెస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వీలైనంత వరకు వారిని జాగ్రత్తగా చూసుకోండి మరియు వారితో క్రమం తప్పకుండా యోగాభ్యాసనం చేయండి.
చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 2వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థికంగా ఈ వారాలు చాలా ఉన్నాయి. మీ రాశిలోని స్థానికులకు శుభప్రదం. అటువంటి పరిస్థితుల్లో మీ ప్రయత్నాలను కొంచెం తగ్గించవచ్చు. ఎందుకంటే అనుకూలమైన గ్రహాల స్థానాలు ఈ సమయంలో మీ సంపదను పెంచుకోవటానికి మీకు గొప్ప అవకాశాన్ని అందిస్తాయి. ఈ వారం కుటుంబ సభ్యులపై మీ నియంత్రణను కొనసాగించడం, వారిపై మీ నిబంధనలను విధించడం మరియు వారి మాట వినకపోవడం వంటి మీ ధోరణి మీకు వ్యతిరేకంగా ఉండవచ్చు. ఈ కారణంగా మీ కుటుంబంలోని వ్యక్తులతో వాదనలు సాధ్యము. దీనివల్ల మీరు ఇష్టం లేకపోయినా వారి విమర్శను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ రాశి చక్రంలోని గ్రహాల స్థితి మీలో కొందరికి ఈ కాలంలో బదిలీ లేదా మీ ఉద్యోగంలో మంచి మార్పు వచ్చే అవకాశం ఉందని సూచిస్తుంది. అయితే మొదటి నుండి మీరు మీ ఉన్నతాధికారులతో మీ సంబంధాన్ని మెరుగుపరుచుకోవాలి. ఈ వారం విద్యారంగంలో విద్యార్థులు అనేక సానుకూల మార్పులను చూస్తారు. విదేశాలకు వెళ్ళాలని కలలు కంటున్న విద్యార్థులకు ఈ సమయం ముఖ్యంగా ఫలవంతంగా ఉంటుంది. పరిహారం: గురువారం వృద్ధాప్య బ్రాహ్మణుని ఆశీర్వాదం పొందండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.